వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? సార్ చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరోజు చేపట్టిన అది కులగణన సమగ్ర సర్వే అయినప్పుడు వీళ్ళు 50 డేస్ నుంచి వెళ్ళి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు కదా, మరి అది ఎట్లా కాదని మీరు వ్యతిరేకిస్తున్నారు? సమగ్ర సర్వే ఎందుకు చేపట్టారంటే బీసీల పేరు చెప్పి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి 384 సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ విధంగా చేశారు, వాళ్ళకు విరుగుడుగా ఏ విధంగా మేము మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలసీస్ అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు దాదాపు 87 ప్రశ్నలతోటి కూడినటువంటి జనగణన చేసిరాలు. మా సమగ్ర సర్వే వాల్యూ ఏంది అని అంటే, తెలంగాణ 60 సంవత్సరాల ఆంధ్ర పరిపాలకుల తోటి ధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేయాలి కాబట్టి మేము కుటుంబ సమగ్ర సర్వే చేసినాం. దాని ప్రకారంగానే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యింది. అంటే నీటిపారుదలకు సంబంధించినటువంటి కావచ్చు, సాగు నీరు, తాగునీరు, అలాగే విద్యుత్తు, అలాగే ఇండస్ట్రీసు, అలాగే ఉపాధి కల్పన, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్ చేయాలి అని అంటే ఒరిజినల్ సర్వే అవసరం. కాబట్టి కుటుంబ సర్వే చేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, విద్యా స్థితిగతులు ఏంది, అలాగే తర్వాత సామాజిక స్థితిగతులు, రాజకీయంగా ఎవరు ముందున్నారు, ఇవన్నీ మొత్తం టోటల్ డేటా తీసుకున్న తర్వాత దాని ప్రకారంగానే మొత్తం మేము డిజైన్ను అమలు చేసినాం. అమలు చేసిన పుణ్యాన ఈరోజు తెలంగాణ నంబర్ 1 స్టేట్గా ఈరోజు వెలసింది. ఈరోజు మొన్ననే నీతి ఆయోగ్ లిస్ట్లో నంబర్ 1 ప్లేస్లో తెలంగాణ ఉన్నది. ఆ నంబర్ 1 ప్లేస్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి పరిపాలనది. ఎందుకు అనంటే, ఒక కుటుంబానికి పెద్ద కొడుకుగా తెలంగాణను ఏ విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి, మరి బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పాటైనటువంటి ఉద్యమాన్ని, దాన్ని మరి అమరవీరుల యొక్క త్యాగాలు, వాళ్ళ ఆశయాలు, ఆకాంక్షలన్నింటినీ కూడా ఆ నిర్మాణంలో చూపించాలనే ఉద్దేశంతో చాలా చక్కగా పరిపాలన అందించి మరి తెలంగాణ నిర్మాణం జరిగింది. అయితే ప్రజలను కొద్దిగా నిర్మాణంలో చాలా తీక్షణంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్ధాలు చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అనే ఒక చీడ పురుగు కాంగ్రెస్లోకి వచ్చి మా మంచి రిలేషన్, ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసింది మేమైతే తెలంగాణ ఇచ్చింది కూడా వాస్తవంగా కాంగ్రెసే. అది కేసీఆర్ గారు ఒప్పుకున్న ముచ్చట మీకు అందరికి తెలుసు. అయితే అందులో భాగంగా కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల మళ్ళీ అది మరి చింపిన ఇస్తరాకు అవుతుంది. కాబట్టి మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి విలీనం చేయకుండా మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక మేటి నాయకత్వం లేదు కాబట్టి నాయకత్వం నిర్మాణం చేయాలి భవిష్యత్తు కోసం అనే ఉద్దేశంతో మరి ఆయన పార్టీతోటే ప్రజల ముందుకెళ్తే మరి 2 దఫాలుగా పరిపాలన అందించారు. ఈ సందర్భంగా మళ్ళీ ఈ 3వ దఫాలోకి వెళ్తున్న క్రమంలో గుడ్డులో మెల్లలాగా ప్రతి నియోజకవర్గంలో ఒక 500 ఓట్లతోటి 1500 ఓట్ల రేషియోలో వీళ్ళు గెలిచిరు, ఒక 25 సీట్లు. దానివల్ల గుడ్డులో మెల్లలాగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీనే తుడిచిపెట్టనీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 13 నెలల నుండి ఆయన ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటే, లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ను తుదముట్టించాలి, ఇక్కడ తెలుగుదేశాన్ని మళ్ళీ నిర్మాణం చేయాలి, భారతీయ జనతా పార్టీని కొమ్ము గాయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ సంపనికనే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది కాంగ్రెస్ పెద్దలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనను వెంటనే బర్తరఫ్ చేసి దించాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు, తర్వాత సోనియామ్మ. ఎందుకనంటే లేదంటే కాంగ్రెస్ చచ్చిపోతుంది. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు బాగా నియతున్న ప్రజలు. ఎట్లా అనంటే సరే ఇట్లయినా అట్లయినా కాంగ్రెస్ని ఇచ్చింది అంటే 1300 మందిని పొట్టన పెట్టుకునైనా కూడా కాంగ్రెస్ని ఇచ్చింది భయపడి, ప్రేమతోటి ఇయ్యలే, భయపడి ఇచ్చింది. ఇంకేమన్నా అవుతుందా? ఎందుకు అసాసినేషన్స్ చాలా జరిగినాయి తెలుసు కదా, వాళ్ళ తాత, వాళ్ళ నాయన, వాళ్ళ నాయనమ్మ, ఇవన్నీ అసాసినేషన్ జరిగినాయి. ఇలాంటిది ఏమన్నా తెలంగాణ వాదులు ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు తెగిస్తే మొత్తం
ఇంకేమన్నా జరుగుతుందా, మా మీద అటాక్ గిట్ట చేస్తారనే ఒక భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రు, అమరవీరులకు భయపడి, తెలంగాణ ప్రజలకు భయపడి. కాబట్టి ఆ వచ్చిన తెలంగాణను చాలా చక్కగా నిర్మాణం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక కలుపు మొక్క మా కేసీఆర్ గారి పరిపాలన మీద అవాక్కులు చవాక్కులు, లేనిపోయిన నిందలు, నిష్ఠూరాలు, అబద్ధాలు చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు 13 నెలల్లో తెలంగాణను 2014 కంటే ముందున్న తెలంగాణగా మారుస్తూ ఉన్నాడు. ఏ నంబర్ 1 స్టేట్ అయితే ఉన్నదో ఆ నంబర్ 1 స్టేటు ఈరోజు 10వ ర్యాంకో 15వ ర్యాంకుకు మళ్ళీ తీసుకుపోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన ఈరోజు రేపు పొద్దుగాల మీరు చూడండి, వాళ్ళే పెట్టినటువంటి సర్వే మేము పెట్టలే, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాంట్లో ఎవరి పరిపాలన కావాలి రబే అంటే కేసీఆర్ గారి పరిపాలన కావాలని వచ్చింది చక్కగా. అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు బొగులు పుచ్చుకున్నది ఏంది అని అంటే లోకల్ బాడీ ఎన్నికలకి ఇట్లా పోయినాము అని అంటే ఇక కథమైపోతాం రబ్బాయి అనే భయం పడి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయట్లే లోకల్ బాడీ ఎన్నికలకు. అందు గురించి కేసీఆర్ గారిని ఏ విధంగా ఆపాలి అంటే ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటేనేమో పండబట్టే అని మురుగుతారు. మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తుర్రు రబ్బాయి అంటే ఎందుకు వస్తుండ అనేది మురుగుతాయి. ఏం పంచాయతీ ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరులో ఒక మంచి సభ పెడదామని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేస్తే మరి వీళ్ళకేం బాధ అంటే మీరు వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిందనే బహిరంగ సభను పెట్టబోతున్నారా? లేదమ్మా, దాని వాళ్ళ కోసం మాకేం సంబంధం. వాళ్ళిగో గుర్తింపు లేనివాడు గుర్తింపు కోసం పోరాటం చేస్తాడు, వానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం. గుర్తింపు లేనివానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అడ్వర్టైజ్మెంట్ ఎట్లొచ్చిందో మీకు తెలుసా? కేసీఆర్ గారిని ఎవడో తిడుతున్నాడు రబాయ్, ఆడు ఎవడు జరంత గింతున్నాడు గంతున్నాడు అనే దాంట్లో వచ్చింది ఆయన పేరు. కేసీఆర్ గారు తిట్టినందుకే ఆయన ముఖ్యమంత్రి అండి. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అట్లా గుర్తింపు వచ్చింది. అంటే కేసీఆర్కి ఏం గుర్తింపు కావాలి? తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు కావాలి? మాకేం అవసరం? సోషల్ మీడియా అవసరం లే, ఈ మీడియా అవసరం లే, ఏ మీడియా అవసరం లే. మేము ప్రజల మనసులలో ఉన్నాం కదా, ఉద్యమంలో ఉన్నాం కదా, ఉద్యాన్ని భుజాన మోసినాం కదా మేము. మాకేం అవసరం? వాళ్ళ కోసం మేమెందుకు సభ పెడతాం? మాకు అవసరం ఉన్నప్పుడు పెడతాం. 13 నెలలు అవుతున్నా కూడా ఈరోజు ప్రజలకు దుర్మార్గంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కాబట్టి నీ నడ్డి విరగొట్టనికే మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వస్తాము. కేసీఆర్ గారు వస్తే తుఫాను వస్తుందని అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు రాబోతున్నారా? ఒక దుర్మార్గము ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుండగా ప్రతిపక్ష నేతగా ఒక పవిత్రమైన వ్యక్తి, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి ఆయన ముందల కూర్చోలేడు. ఎందుకు? ఆయన డైరెక్ట్గా తిట్టిండు. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ తిట్టిండు. అటువంటి తిట్లుండని చూస్తే మంటలేస్తుంది, కోపం వస్తుంది, గుద్దాలనిపిస్తుంది. మరి కొట్టుకోవాలా అసెంబ్లీలో కూర్చొని? కాబట్టి మేము ఆయన దిగిపోయేంత వరకు మా కేసీఆర్ గారు చిన్నపోరగాని మీద కూర్చోడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయడు. అందుకే సైలెంట్ కూర్చుండే. ఆయన ఏమన్నాడు మొన్న, నేను గంభీరంగా చూస్తున్నారా పై, నేను ఏమంటలేను, ఏమన్నా పరిపాలన చేసుకోండి అన్నాడు. ఇది వాస్తవం. కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చేదే లేదు. మా కేటీఆర్ గారు సరిపోతారు. మా కేటీఆర్ గారి దాంట్లో సగం కూడా లేడు ఆయన. మా హరీష్ రావు గారి దగ్గర సగం కూడా లేడు. మా కవిత దగ్గర సరే పోడు ఆయన. ఇంకేం చేస్తాం? అటువంటి రేవంత్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ చచ్చిపోబోతుంది. అదండి, కాంగ్రెస్ పార్టీ అంతే. చంపడానికే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ చంపడానికే పుట్టిండు. ఇంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.